ఆకు తర్వాత మిరపకాయకి ఒక 5 సంవత్సరాలు పట్టింది, గ్యాప్ వచ్చింది మధ్యలో. తర్వాత గద్దలకొండ గణేష్ దగ్గర అక్కడి నుంచి మిస్టర్ బచ్చన్ రావడానికి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు పట్టింది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారిది ఉన్న 1 వీక్ నాకు తెలిసి 1 మంత్ జరుగుతుంది. ఏంటి సార్ ఈ గ్యాప్? అక్కడ 5 years, ఇక్కడ 5 years. అంటే మనకి ఆన్సర్ తెలియనప్పుడు వచ్చేదాన్నే గ్యాప్ అంటారు. దానికి ఆన్సర్ లేదు. సో పాండమిక్లో సహజంగానే అందరితో పాటు నాకు కొంచెం టైం పోయింది. ఆ తర్వాత చాలామంది ఆ సినిమా లేట్ అవుతుంది కదా, వేరే సినిమా చేయండి అన్నారు. ఆ సినిమా లేట్ అవుతుంది అని చెప్పి కోపంతోనో ఇంకో ఫీలింగ్తోనో బయటకు వచ్చి సినిమా చేయకూడదు. ఎప్పుడైతే మనం ఈ సినిమా బాగా తీయగలుగుతాం అన్నప్పుడే బయటకు వచ్చి సినిమా చేయాలి. సో కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అవ్వడం మూలంగా ఇమీడియట్గా ఎలక్షన్స్ మూలంగా ఉండడంతో ఇమీడియట్గా ఈ సినిమాకి షిఫ్ట్ అయ్యాం. ఈ సినిమా నేను ఎప్పుడో రాసుకున్నాను, ఈ చేంజెస్ ఇవన్నీ ఎప్పుడో చేసుకున్నాను కాబట్టి ఐ వాజ్ ఈజీ టు షూట్. సో దిస్ ఈజ్ ఫాస్టెస్ట్ ఫిలిం మై కెరీర్. నాకు చాలా ఫాస్ట్గా తీసిన సినిమా ఇది. దీనికి 1 and only రీజన్ మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. ఏ రోజు కూడా 78 రోజులు షూటింగ్లో ఏ రోజు కూడా షూటింగ్ ఆగకుండా అంత ఫాస్ట్గా ఫినిష్ చేసామంటే మేము అడిగిందే కాదు, మేము అడిగిన దానికంటే కూడా ఎక్కించారు విశ్వ గారు. అందుకే ఇంత ఫాస్ట్గా సినిమా చేశారు. హరీష్ గారు, మీరు రవితేజ గారు, అమితాబ్ బచ్చన్ గారు ఫ్యాన్స్ అనే ఈ టైటిల్ పెట్టారా, లేకపోతే రిలవెంట్ ఉంటుంది ఆ స్టోరీకి ఏదైనా? ఇప్పుడు మేము చాలా మందికి ఫ్యాన్స్ అలా అని చెప్పి అన్ని టైటిల్స్ పెట్టలేం కదా. కథాపరంగా ఒక చిన్న పిట్ట కథ ఉంటుంది కథలో, అందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ టైటిల్ పెట్టింది రవితేజ గారే. మిస్టర్ బచ్చన్ టైటిల్ ఆయనే పెట్టారు, మిరపకాయ టైటిల్ కూడా అప్పుడు ఆయనే పెట్టారు. సో సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చింది. ట్విట్టర్లో మీరు ఒక యుద్ధం చేస్తున్నారు, మీరు ఒక మా సీనియర్ జర్నలిస్ట్. అయిపోయిందా సార్? సీనియర్ జర్నలిస్ట్ ఎవరు? ఆయన ఇక్కడే ఉన్నాడు, వెళ్ళిపోయారా? మూర్తి గారు. అయిపోయిందా ఆ యుద్ధం? ట్విట్టర్ చూడండి, అయిందో లేదో కంటిన్యూ అవుతుంది, మీకు తెలుస్తుంది. పొద్దున ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఆయనకి. సార్ ట్విట్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సార్, అక్కడే మాట్లాడుకుందాం. ఇక్కడ ఓన్లీ ఇక్కడే మాట్లాడుకుందాం. హరీష్ గారు ఇక్కడ అండి, ఇక్కడ హరీష్ సార్, ఇది ఇప్పుడు మీరు మీ మొదటి సినిమా నుంచి మీడియా వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అవును. అలాంటి వాళ్ళతోని చాలా అబ్యూజివ్ వర్డ్ యూజ్ చేసి ట్విట్టర్లో కామెంట్ చేయడం, ముసలి నక్క అని అనడం ఎంతవరకు సమంజసం? ఇది ఎలా ఉందంటే సార్, ఇది ఎలా ఉందంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తొడుగునట్టు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాటే మళ్ళీ చెప్తున్నా, జర్నలిస్టులందరికీ మళ్ళీ చెప్తున్నా, నేను నా సక్సెస్ ఒక 60% అనుకోండి, అది ఒక 80కో 90కో 100కో రీచ్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా మీరందరూ ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు దాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళి మీరు చేసిన ప్రమోషన్. ఇందులో డౌటే లేదు. దానికి నేను సదా ఎల్లకాలం మీకు రుణపడి ఉంటా. నేను పెట్టిన ట్వీట్లో ఎక్కడ జర్నలిస్ట్ అని కానీ పాత్రికేయుడని కానీ అనలా. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది ప్రొఫెషన్ కాదు బేసిక్గా. అండ్ అబ్యూజివ్ వర్డ్స్ అని అన్నారు కదా మీరు, ఏ రోజు జర్నలిస్టులో నేను అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసినాను మీరు ప్రూవ్ చేస్తే ఆ రోజు ఇప్పుడు చెప్పినట్టు థ్యాంక్స్ కాదు, సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంటాం. కానీ ఏదైనా ఇష్యూ ఉంటే అండి ఫోన్లో కానీ ఇంకా పర్సనల్ కానీ మాట్లాడుకోవచ్చు. అదే సార్, మీరు కూడా ఫోన్లోనో పర్సనల్గానో మా డీటెయిల్స్ బయట పెట్టారనుకోండి, ఆ ఇష్యూయే లేదు. మీరు పబ్లిక్గా ట్విట్టర్లో పెట్టారు కదా, సో ట్విట్టర్లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. హరీష్ గారు సార్, అంటే మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ, ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి సార్. మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఉంది సార్. అంటే మీ డైలాగ్స్ కానీ మీ హీరో క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా ఎంటర్టైనింగ్గాను ఎనర్జెటిక్గా ఉంటాయి. రవితేజ గారికి మీ కాంబినేషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా, ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ ఎంతవరకు రీచ్ అవుతుంది? సరే, అంచనాలని దాటేయాలనే చాలా కష్టపడ్డామండి. సో ముందే తొడగొట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు. సినిమా చూసిన తర్వాత అంచనాలు దాటేసేసారని మీరే అంటారని నాకు గట్టి నమ్మకం అండి. అవును, విశ్వ గారు కూడా ట్వీట్ చేశారు. ఆయన అడగండి, మీరు క్వశ్చన్ నన్ను అడుగుతారు. విశ్వప్రసాద్ గారు సార్, అంటే సార్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ అన్నారు. ఇప్పుడు మీ ప్రొడక్షన్ హౌస్లో బ్రో కూడా చాలా ఫాస్ట్గా చేశారు, మిస్టర్ బచ్చన్ కూడా ఫాస్ట్గా చేశారు. అంటే ఎలా సార్, అంటే టీమ్ సెట్ అయిందా, లేకపోతే మీ ప్రొడక్షన్ హౌస్ మీద కూడా చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి, కానీ మీ కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి, ఏం చెప్తారు? అంటే కామెంట్స్ గురించి నాకు తెలియదు అండి, అంటే అది చెప్తే దాన్ని క్లారిఫై చేయగలరు. బట్ ఈ మూవీ అనుకున్న ప్లాన్ షెడ్యూల్ ప్రకారమే మేము కంప్లీట్ చేయగలిగినాం. అంటే నవంబర్ డిసెంబర్లో వీ ప్లాన్ టు స్టార్ట్, ఏప్రిల్ మేకి షూటింగ్ అయిపోతుంది అనుకున్నాము. కాకపోతే కొన్ని సాంగ్స్ లొకేషన్ సెట్ కాకపోవడం వల్ల జూలై వరకు షూట్ అవ్వాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ మాత్రం అంటే డేట్స్ చూస్తున్నప్పుడు ఈ డేట్స్ కరెక్ట్గా ఓటీటీ అవైలబిలిటీ అండ్ రిలీజ్ డేట్స్ ప్రకారం దీనికి వచ్చినాం. కాకపోతే కొంచెం ఈ డేట్కి రావడం వల్ల కొద్దిగా లాస్ట్ మినిట్ స్క్వీజ్ ఉంది డెఫినెట్గా. బట్ ఒరిజినల్ షెడ్యూల్ ప్లాన్ అయితే
స్టార్ట్ చేసిన రోజు ఏమనుకున్నామో అదే షెడ్యూల్లోనే వెళ్తున్నాం. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్టే సార్. రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా August 15. ఏమన్నా మళ్ళీ ప్రీమియర్ 15th రిలీజ్. సార్ ఈగలకు కూడా అలాగే జరిపారు కదా, ఈగలను కూడా పండగని మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు కదా. అంటే ఈగల్ సిచ్యుయేషన్ వేరండి, ఇప్పుడు సిచ్యుయేషన్ వేరు. ఇప్పుడు 5 days హాలిడేస్కు 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. మేబీ ఫ్యూ మోర్, అంటే ఒక తమిళ్ సినిమా, ఒక చిన్న సినిమా వస్తుండొచ్చు. సో డెఫినెట్గా మన థియేటర్ సిస్టమ్ క్యాన్ సపోర్ట్ ఆల్ దీస్ మూవీస్ అండి. సార్ విశ్వప్రసాద్ గారు, సార్ ఇప్పుడు మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒక మాట మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడినట్టు ఉంటుంది. అలాంటిది ట్విట్టర్లో మీరు ప్రొవోకేటివ్గా, సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్గా ఒక ట్వీట్ వేయడానికి మిమ్మల్ని ఎందుకు అలా ప్రొవోక్ చేస్తున్నారు? బ్రో నుంచి ఇది స్టార్ట్ అయింది, బ్రో సినిమా నుంచి. మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం వలన, లేదంటే ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందని అనుకుంటున్నారా? అంటే మీరు నిన్న ట్వీట్ గురించి చెప్తున్నారండి, లేకుంటే అంటే ఇన్ జనరల్గా నిన్న క్లీన్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ ఉంటుందండి. సో నిన్న వేసిన ట్వీట్ ఇట్ వాజ్ ఎ వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్. మా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ బయటికి పెట్టకండి అంతే. సో విశ్వప్రసాద్ గారు, అంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మీరు కంటిన్యూగా మూవీస్ చేస్తున్న ప్రొడక్షన్ హౌసెస్లో మేబీ టాప్ ప్లేస్లో మీరు ఉంటారు. సో అంటే ఇంత ఫ్రీక్వెంట్గా అంటే కంటిన్యూగా మూవీస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అంటే ఎప్పటి నుంచో మీరు మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు, బట్ పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. సో మీ మోటివ్ ఏంటి అసలు? అంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్తోనే అండి. మేము చాలా బ్యాలెన్స్డ్గానే చేస్తున్నాము. అంటే పెద్ద మూవీస్ చేస్తున్నాము, చాలా చిన్న మూవీస్ కూడా చేస్తున్నాం. సో మా బిజినెస్ మోడలే కంటిన్యూస్గా చేస్తుండడం అనేది. అయితే మీ ప్రొడక్షన్ నుంచి ఒక ఖాళీ లాంటి మూవీ కూడా వస్తుంది. అది నిజంగా మీ ప్రొడక్షన్ నుంచి రావడం అనేది చాలామంది షాక్ అయిన విషయం, ఇట్లాంటి ఒక మూవీని చేస్తున్నారు అని చెప్పి. సో ఆ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమనిపించింది? అది కొంచెం రిస్కీ కాన్సెప్ట్ కదా. అంటే ఇది నాట్ ద రైట్ ఫోరం. మా ఖాళీ గురించి ఉన్నప్పుడు డెఫినెట్గా దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది, మాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నది ఆ ప్లాట్ఫామ్లో డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. షూర్. హరీష్ భయ్య, మీరు రీమేక్స్ అన్నింటినీ బెటర్ మేక్స్ కింద తీస్తున్నారు. అట్లాగే మీ మొదటి సినిమా నుంచి చూస్తే అప్కమింగ్ హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే కొత్త హీరోయిన్ అవ్వచ్చు, ప్రతి హీరోయిన్ మీ సినిమా తర్వాత పర్టికులర్లీ వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కూడా వస్తుంది. అది ఎలా సాధ్యం అవుతుంది? మీ సినిమాలో మీరు వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు? వాళ్ళు ఎలా తయారవుతున్నారు? అది సీక్రెట్, అది చెప్తే మిగతా డేటర్ అందరు కాపీ కొడతారు. నేను మరి పర్సనల్గా చెప్తా. సార్ హరీష్ గారు, సో అంటే మీరు వింటేజ్ లుక్ని రవితేజకి ఇచ్చారు. ఆయన ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అక్కడ అంటే లుక్ బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, లుక్ ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోతుంది. సో మేకప్ విషయంలో కావచ్చు, ఎట్లాంటి కేర్ తీసుకున్నారు రవితేజ గారి విషయంలో? కథ ఒక 85 to 95 మధ్యలో జరుగుతుందని చెప్పే కదా. సో మీరు ఇప్పుడు రవితేజ గారి ఏజ్ గురించి మాట్లాడతారు కాబట్టి 85-90లో రవితేజ గారి ఏజ్ ఎంత ఉంటుంది బహుశా మీ ఉద్దేశ ప్రకారం? సో అలాగే చూపించాం అనమాట. సార్ హరీష్ గారు ఇంకొకటి ఎలివేషన్స్ గురించి, ఎలివేషన్స్ విషయంలో రవితేజ గారు ఇంతకు ముందు సినిమాల్లో కూడా ఎలివేషన్స్ కొన్ని సినిమా టైగర్ నాగేశ్వరరావు ఇలాంటి వాటిలో ఎక్కువైపోయాయి, డోస్ కొంచెం పెరిగింది మీరు మూవీ చూసుంటే. సో ఎలివేషన్స్లో యాజ్ ఏ డైరెక్టర్ కూడా మీరు టాప్ నాచ్ ఉంటారు. సో ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఈ సినిమాలో? కాదండి, ఇప్పుడు ఒక రీల్కి ఒకసారి హీరోని ఎలివేట్ చేయాలి, లేకపోతే ఫ్యాన్స్ అందరు ఎలివేషన్స్ కోసం వస్తారు, అలాగే ఫోర్స్డ్గా పెట్టామనుకోండి, అది మీరు అన్నట్టుగానే మీకు ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే సందర్భం ఉందో, ఎక్కడెక్కడైతే అంటే ఈ హీరో పాత్ర, ఇందులో హీరోయిజం ఏంటంటే హానెస్టీ అండి, ఒక నిజాయితీ గల ఆఫీసర్. ఇందులో సిన్సియారిటీ, నిజాయితీయే హీరోయిజం. సో దాన్ని ఎక్కువ ఎలివేట్ చేసాం. అండ్ మీకు టీజర్లో అలా అనిపిస్తుంది తప్ప సినిమాలో ఓన్లీ 3 ఫైట్లు ఉన్నాయి. 7 ఫైట్లు 8 ఫైట్లు అలా లేవు, సినిమాలో 3 ఫైట్లు ఉన్నాయి. సో మోర్ ఆఫ్ హీరో ఎలివేషన్ కంటే కూడా అతని క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఒకటి లాస్ట్ అయితే సాంగ్ విషయంలో ఆ స్టెప్స్ కొంచెం బాగా మీమ్స్ కూడా వెళ్ళినట్లున్నాయి కదా, రవితేజ గారు భాగ్యశ్రీ చేసిన స్టెప్స్. సో ఏంటి ఆ మూమెంట్ చెప్పినప్పుడు కొరియోగ్రాఫర్ మీకు ఏమనిపించింది? ఇలాగే మీమ్స్ వెళ్తాయి అనుకున్నాను, వెళ్ళినాయి. హరీష్ గారు, నేను వెంకట్ 10TV సార్. August 15th మీదును ఇటు పూరి గారి సినిమా వస్తుంది చెప్పే కదా ఇందాక. ఓకే నేను అనేది ఏంటంటే, పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా? ఏమండి, పూరి గారు కనుక ఒక 2 days అంటే ఒక 2 days 3 days కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి సినిమాని అంటే మీరు చేసుకుంటారా? పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువ అండి.
సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్పి ఇద్దరి మధ్య అవుతుంది. ఆ కాల్ వచ్చింది 90% నాకు తెలిసిన ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చాలా బాగా ట్రై చేశారు. నేనేమనుకున్నా అంటే దీన్ని 2 రౌండ్లు పెడదాం అనుకున్నా. ఒకటేమో క్యాజువల్ రౌండ్, ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్. సో కాంట్రవర్సీ రౌండ్లోకి వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. అంతే అంటారా? హరీష్ గారు, విశ్వ గారికి అడుగుతున్నాను సార్. హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకంటే జరిగాయి. ఇప్పుడు అది ఆయన చేసిన తర్వాత కనుక మేము ఏమైనా చేయకపోతే అలా అనవచ్చు. ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్ట్పోన్ చేసుకుని ఆయన అడుగుతాడా? మీరు ఆయన అవమానించినట్టు కదా ఇలా క్వశ్చన్ వేస్తే. నేను ఆయన అవమానించలేదు సార్. అంటే ఇంటర్నల్గా జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి. అడగద్దండి, తప్పు. నన్ను అడగండి. మీరు కనుక పూరి గారిని రిక్వెస్ట్ చేస్తారా నన్ను అడగండి. ఆయన కంటే నాకు చాలా చిన్నోని కూడా నన్ను అడగండి. మీరు ఆయన అడగొద్దండి ప్లీజ్. విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్. విశ్వ గారు సినిమా గురించి, బిజినెస్ గురించి నిన్న ఒక ట్వీట్ చేశారు కదా. సినిమా అదే బిజినెస్ అనేది కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ అవి బయట పెట్టకూడదు, మాట్లాడకూడదు అన్నారు. మీ నైజాం రైట్స్ వాటి గురించి పెట్టారు కదా మీరు. అంటే నాకు వచ్చింది సార్. కానీ ఈ మధ్యలో జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయిపోయిందండి. ఒక క్రిమినల్ ఇష్యూకి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి బయటపెట్టడం వేరు, ఒక ప్రైవేట్ బిజినెస్లో ఇన్వెస్టిగేటివ్ యాటిట్యూడ్ వేరు. సో అలాంటివి చేయొద్దని పెట్టినానండి. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఏమంటే చెప్పేస్తున్నారు, పెడుతున్నారు. మా సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేసి. మొన్న కల్కి ప్రభాస్ గారే దాదాపు 1100 కోట్లు వసూలు చేసిందని ఆయన గర్వంగా చెప్పారు కదా. అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి. అదే సార్, అంటే మా డీల్ గురించి పెడుతున్నారు. మా డీల్ తెలియదు కదా మీకు. డీల్ గురించి కదా సార్, బిజినెస్ గురించి చెప్పుకోవచ్చు. మీరు మా బిజినెస్ ఇంకా మేము ఏ రేటు క్లోజ్ చేసామో తెలియదు, ఏ ఏరియా క్లోజ్ చేసామో తెలియదు, మేము ఎంత చేయాలనుకున్నామో చెప్పకూడదు కదా. ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఒక్కళ్ళ ఇన్ఫర్మేషనే పెట్టొద్దు అనేది, అంత తప్ప మీరు ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేయాలి. మళ్ళీ ట్వీట్ చదవండి. మీరు ఎందుకు పెట్టారని అడగట్లా. అండ్ మీరు అన్నారు ప్రొడ్యూసర్స్ కలెక్షన్ చెప్తున్నారు, అది పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ. పోస్టర్ మీద వేస్తున్నారు. అది ఈయన ఏమన్నా పెద్ద మాకు పోస్టర్ చేసాడా, ఇంత కంపేర్ ఫ్యాన్సీ రేట్ అని వేయలేదు కదా. సో ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒక్కళ్ళ మాటని ఎందుకు గట్టి పట్టుకుంటారు అన్నది అక్కడ రైజ్ లీక్ చేసినందుకు కాదు మ్యాటర్ అక్కడ. హరీష్ గారు సార్ హలో అండి. హరీష్ గారు లాస్ట్ 2 వీక్స్ దాకా ఒక క్యాప్షన్ వాడారు మీరు, నాతో సున్నా హోగా అని చెప్పి. క్యాప్షన్ మార్చారు. ఏదన్నా క్యాప్షన్ మాకు తెలిసి వేరే కాపీరైట్ ఇష్యూ ఏదో వచ్చిందండి. ఇంకో సినిమాకి ఏదో వాడతారని తెలిసింది, దాంతో ఈ క్యాప్షన్ పెట్టాల్సి వచ్చింది. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే డైరెక్టర్స్లో మీరు ఒకళ్ళు. బట్ చాలామంది ఏమంటారంటే హరీష్ గారి ఫాలోవర్స్ కంటే కూడా ఆయన బ్లాక్ చేసిన మెంబర్సే ఎక్కువ అంటారు. మీరు అంటే సోషల్ మీడియా హేట్ కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ కానీ ఎందుకంత సీరియస్గా తీసుకుంటారు? నేను సీరియస్గా తీసుకుంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఎందుకుంటాను? ఒకవేళ నేను సీరియస్గా తీసుకుంటే అంటే హట్ అయితేనే కదా మీరు బ్లాక్ చేస్తారు. కాదండి, అన్నెసెసరీ డిస్టర్బెన్స్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఛానల్ మారుస్తే అడ్వర్టైజ్మెంట్ మీరు హేట్ చేసినట్టు కాదు, ఆ టైంకి అది వద్దు అనుకుంటున్నట్టు, అది ఒక డీవియేషన్ అనుకుంటున్నట్టు అంతే. సో అది వాళ్ళు ఏదో హట్ అయిపోయి బ్లాక్ చేసినట్టు కాదు. అండ్ ఇంకోటి, ఖచ్చితంగా కొన్నిసార్లు హట్ అయి బ్లాక్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే బూతులు మాడతారో అప్పుడు ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను, ఖచ్చితంగా హట్ అవుతాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ. హరీష్ గారు కంటెంట్ పరంగా 90s సినిమా కదా, ఆయన విశ్వ గారిని అడుగుతున్నారు అయిపోయి. విశ్వప్రసాద్ గారు సార్, చాలా రిపీటెడ్గా ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక డిస్కషన్, ఇందాక హరీష్ గారు కూడా మెన్షన్ చేశారు, ఓటీటీ వాళ్ళ ఆబ్లిగేషన్తో మార్చిన డేటో పెట్టుకున్న డేటో సంథింగ్ ఏంటి అంటే చాలా చోట్ల డిస్కషన్ జరుగుతుంది, ఓటీటీస్ ఆర్ ఆర్మ్ ట్విస్టింగ్ ద ప్రొడ్యూసర్స్ టు రిలీజ్ ఆన్ సర్టెన్ డేట్ అని చెప్పి. అంటే హాలిడేస్ క్యాన్ డ్రైవ్ ఏ మూవీ అన్నట్టు ఓటీటీస్ కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ క్యాన్ డ్రైవ్ ఏ బిజినెస్. సో మన బిజినెస్ ప్రకారం సినిమాని రిలీజ్ చేస్తాం. అంటే ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తున్నారు చాలామంది ప్రొడ్యూసర్స్ని. ఇట్ కెన్ బి విశ్వప్రసాద్ గారిని కాకపోవచ్చు, అవ్వచ్చు కూడా, ఎందుకంటే బిగ్ ప్రొడక్షన్ హౌస్.